అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 9 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 10వ ఎపిసోడ్. దేని మీద అంటే స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి, పురుష జన్మల్లో నేర్చుకునేవి. ఈ పురుష జన్మల్లో నేర్చుకునే దాంట్లో నిర్భయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇంచేతంటే అందరూ ఆత్మలే. ఒక ఆత్మ పూర్ణాత్మ కావాలంటే నువ్వు నేర్చుకోవాలి. దానికోసం సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు తీసుకుంటారు. ఆత్మలమైన మనం తీసుకుంటాం. అలా పురుష జన్మల్లో నేర్చుకునే ఒక లక్షణం ఏంటంటే నిర్భయం. ఇంకేతంటే పురుష జన్మల్లో ఈ లక్షణం కూడా నేర్చుకోవాలి, నేర్చుకుంటారు. ఒక జన్మలో కాకపోయినా కొన్ని జన్మల్లో నిర్భయంగా జీవించడం నేర్చుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా పురుషుడు నిర్భయంగా ఉంటాడు. అందుకే పురుషుడు ఎక్కడికైనా వెళ్తాడు, ఒంటరిగా కూడా వెళ్తాడు. అదే స్త్రీలు అయితే ఎవరైనా సాయం రావాలి. ఎందుచేతనంటే స్త్రీ శరీరం బలహీనమైనది, సున్నితమైంది. అంతేకాదు స్త్రీలు భయపడడానికి ముఖ్య కారణం శీలం పోతుందని. తన పాతివ్రత్యానికి భంగం కలుగుతుందని. అంచేత ఎవరైనా మానభంగం చేస్తే, గర్భం వస్తే శీలం పోయినట్టేగా. కానీ పురుషుడు గర్భం ధరించడు. అందుచేత పురుషుడికి శీలం కూడా ఉండదు. అంచేత ఏంటంటే ఆ రకమైన భయం పురుషుల్లో ఉండదు. పురుష జన్మల్లో నిర్భయంగా జీవించడం నేర్చుకోవడానికి ఇది కూడా ఒక కారణం. పురుషులు ఎవరైనా భయపడుతున్నారు అంటే వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఇంకా ధైర్యం నేర్చుకోలేదనే లెక్క. అంతేకాదు అంతకుముందు వారు
తీసుకున్న స్త్రీ జన్మల్లోని లక్షణాలు ఇంకా పోలేదనే లెక్క. కొన్ని స్త్రీ జన్మలు తీసుకుని ఇప్పుడు పురుషుడిగా వచ్చారు. ఆ లక్షణాలు పోలేదు వాళ్ళకి. అందుకే నిర్భయం లేదు, భయపడుతూ ఉంటారు. మీరు కనుక గమనించినట్లయితే మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, పత్రి గారు కూడా చెప్పారు, మానవుడు అంటే శరీరమే కాదు, మనసు, బుద్ధి, ఆత్మ అని చెప్పుకున్నాం. అంటే ఉన్న మానవుల్లో శారీరక స్థితిలో జీవించే వాళ్ళు ఉన్నారు, మానసిక స్థితిలో జీవించే వాళ్ళు ఉన్నారు, బుద్ధి స్థితిలో జీవించే వాళ్ళు ఉన్నారు, ఆత్మస్థితిలో కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. సహజంగా దేహస్థితి, మనోస్థితిలో ఉన్నవారికి నిర్భయత్వం ఉండదు, అన్నిటికీ భయపడుతూ ఉంటారు. కానీ ఎవరైనా సరే ఈ శ్వాసమే ధ్యాస ద్వారా బుద్ధి స్థితిలోకి రాగలిగితే వారికి శారీరక సౌష్ఠవం లేకపోయినా నిర్భయంగా తన బుద్ధి కుశలతతో ఎటువంటి సందర్భం ఏర్పడినా తన బుద్ధి కుశలతతో ఆ సందర్భాన్ని అధిగమిస్తారు. ఇది మనకు అర్థం కావాలంటే మనందరికీ తెలుసు, పంచతంత్రంలో ఉన్నటువంటి ఒక కథ ఏంటంటే కుందేలు సింహం కథ. ఊరికే సింపుల్గా చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక సింహం ప్రవేశించి ఆ జంతువులన్నిటినీ ఇష్టం వచ్చినట్టు చంపేస్తుంది. ఇప్పుడు జంతువులన్నీ సమావేశమై ఇలా ఉంటే మనకి శాంతి ఉండదు, ఆ సింహంతో రాజీ చేసుకుందాం, ప్రతిరోజు ఒక జంతువు ఆహారంగా వెళ్దాం, అప్పుడు అది ఇంకెవరిని ఏమీ చేయదు, మనం ధైర్యంగా జీవించవచ్చు అని చెప్పి నిర్ణయించుకుని సింహంతో చెప్తే అది అంగీకరించింది. అలా ఒక్కో జంతువు దానికి ఆహారంగా వెళ్తున్నాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు సింహం దగ్గరికి వెళ్తూ ఆలోచించింది, దీని పీడ వదిలించుకుంటే ఏ గొడవ లేదు కదా అని చెప్పి తన బుద్ధి కుశలతతో ఒకటి ఆలోచించింది. ఏం ఆలోచించిందంటే సింహం దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఓ రాజా, నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావు, నీకంట బలమైన వాడు, నీకంట గొప్పవాడైనటువంటి ఇంకో సింహం ఈ అడవిలో ప్రవేశించింది, నీ ఆట అయిపోయినట్టే అని చెప్పింది. అప్పుడు దానికి చాలా కోపం వచ్చింది, పౌరుషం వచ్చింది. నాకంటా బలమైన వాడా, ఎవడు చెప్పాడు సంగతి నేను తెలుస్తాను దా అని చెప్పి తీసుకెళ్తుంది. అది తీసుకెళ్ళి ఒక పాడుపడిపోయిన అడవిలో ఉన్నటువంటి ఒక నూతిని చూపిస్తుంది. అదిగో అందులో ఉన్నాడని. అది ఆ సింహం ఆ నూతిలో తొంగి చూస్తే
దాని నీడే కనిపించింది. ఇంకో సింహం ఉన్నట్టు గాండ్రించింది. ఆ నూతిలో రీసౌండ్ వచ్చింది. అది కూడా అరిచినట్టుగా కనిపించింది. నీ సంగతి చెప్తానని చెప్పి వెంటనే దాని మీద దూకింది. ఆ నూతిలో పడి చచ్చిపోయింది. అలా అటువంటి పరిస్థితిలో కూడా నిర్భయంగా ఆ కుందేలు తన బుద్ధి కుశలతతో అధిగమించగలిగింది. అంటే గుర్తెట్టుకోండి, దేహస్థితిలో మనోస్థితిలో మనం జీవించినంత కాలం ఏ పరిస్థితిని మనం అధిగమించలేం. ఇక్కడ మనకి బలం ఉంటేనే నిర్భయంగా జీవిస్తాడని అనుకుంటారు. అక్కడ బలం అవసరం లేదు, బుద్ధి ఉంటే చాలు. అందుకే దేహ బలం కంటే బుద్ధి బలం గొప్పది అంటారు. అందుకే చెప్తూ ఉంటాను నేను, బుద్ధి సంపాదించుకోండి. ఈ జన్మలో మీరు బుద్ధి స్థితికి వచ్చినా మీరు చాలా సాధించినట్టే, చాలా అదృష్టవంతులనే మనం చెప్పుకోవచ్చు. మీరు కనుక తమో గుణము రజోగుణంలో ఉన్నారు అంటే బుద్ధి స్థితికి వచ్చినట్టు కాదు. సాత్విక గుణంలోకి మీరు వచ్చినప్పుడే మీరు బుద్ధి స్థితికి వచ్చినట్టు. దానికి తీవ్ర సాధన అవసరం. నేను చెప్తూనే ఉంటాను, తీవ్ర ధ్యాన సాధన చేయండి, సాత్వికమైన శాకాహారం తీసుకోండి. ఈ రెండు చాలు, ఇంకేం అవసరం లేదు. తినే చెప్పట్లేదు నేను. భీమవరం కంపల్సరిగా రండి. భీమవరం వచ్చినప్పుడే ఆ తీవ్ర సాధన మీరు చేయగలుగుతారు. అంత సాధన భీమవరంలోనే మీకు దొరుకుతుంది. ఇంకెక్కడికి వెళ్ళినా అంత సాధన దొరకదు. అంతేకాదు, సరైన సాధన, శ్వాసమే ధ్యాస, నిశ్శబ్ద ధ్యానం ఒక్క భీమవరంలోనే మీకు దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా అసలు సరైన సాధనే లేదు. గైడింగ్ అంటారు, మ్యూజిక్ అంటారు, పత్రికారు పెట్టారంటారు, ఇలా ఎన్నో కారణాలు చెప్పి సరైన సాధన చేయలేకపోతున్నారు. వాళ్ళు ఊరికే కూర్చుంటారు, మేము కూర్చున్నామని తృప్తి పడతారు. కానీ వారిలో ఏ ఫలితము ఉండదు, ఏ మార్పు రాదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా చేసింది వృధా అయిపోతుంది. అది అంచేత ఇంత తీవ్ర సాధన మీరు చేసినప్పుడు మీరు బుద్ధి స్థితికి వస్తారు. దేహస్థితి నుంచి మనోస్థితి నుంచి బుద్ధి స్థితిలోకి వస్తారు. అప్పుడు ఎటువంటి సందర్భం మీ జీవితంలో ఏర్పడినా దాన్ని మీ బుద్ధి కుశలతో అధిగమిస్తారు. అవతలవాడు బలం ఉన్నవాడా లేనివాడా అది సంబంధం లేదు. దానికి బలం అక్కల. కుందేలుకి ఏం బలం ఉంది? సింహం ముందు అదేం పని చేస్తుంది? కానీ తన బుద్ధి కుశలతో. నేను అదే చెప్తూ ఉంటాను, భార్యాభర్తల్లో అయినా సరే, ఇంకెక్కడైనా సరే, ఏ సందర్భం ఏర్పడినా ఏం మాట్లాడినా దానికి తగ్గ సమాధానం మనం చెప్పగలిగితే అవతలవాడు ఆలోచనలో పడతాడు, మారు మాట్లాడలేరు. అదే కనుక మీరు బుద్ధి స్థితి దాటి ఆత్మస్థితికి చేరుకున్నట్లయితే ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.
వారికి శారీరక బలమే అవసరం లేదు, కావాల్సింది నిర్భయం. ఎందుచేతనంటే ఆత్మ అంటే భగవంతుడు. భగవంతునికి భయం ఎక్కడుంటుంది? అంతా నిర్భయమే. అందుచేత అటువంటి వారు ఏ పరిస్థితుల్లో అయినా నిర్భయంగా ఎదుర్కొంటారు, నిర్భయంగానే ప్రవర్తిస్తారు. ఆత్మస్థితిలో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్తనే తీసుకుందాం. ఆయన ఎక్కువ యుద్ధాల్లో పాల్గొనేవాడంట. ఆయన ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు ఆయన్ని పడగొట్టి కత్తి మహమ్మద్ మెడ మీద పీకి మీద పెట్టి, నిన్ను ఎప్పుడు ఎవరు వచ్చి రక్షిస్తారో నేను చూస్తానన్నాడు. అప్పుడు మహమ్మద్ ఏమన్నాడంటే, ఏమీ జంకకుండా తొణక్కకుండా, నా అల్లా వచ్చి రక్షిస్తాను అని చాలా ధీమాగా చెప్పాడు. అంత ధీమాగా మహమ్మద్ చెప్పగానే వాడు కొంచెం తడబడ్డాడు. అదే క్షణంలో మహమ్మద్ ఏం చేశాడంటే వాడి మీద తిరగబడి తన కత్తి మళ్ళా వాడి పీక్ మీద పెట్టి, నీకు అల్లా కూడా లేడు, ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు నేను చూస్తానన్నాడు. అంత సిచ్యుయేషన్లో కూడా, ఓడిపోయినా కూడా తనకంటా బలమైన వాడిని ఆ నిర్భయంగా ఎదుర్కొన్నాడు. ఆయన ఆ సందర్భాన్ని అధిగమించగలిగాడు. మీరు చూడండి, ఏదో పూర్వకాలంలో యుద్ధాలు అయి ఉండేవి. ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు ఇప్పుడైనా సరే ఎలా నిర్భయంగా జీవిస్తారో మనం తెలుసుకోవచ్చు. మనం ఓ పత్రికనే తీసుకుందాం. మహమ్మద్ ప్రవక్తలాగే ఆయన కూడా ఆత్మస్థితిలో ఉన్నటువంటి గొప్పవారు. మరి నిజంగా ఆ స్థితిలో ఉన్నారు కాబట్టే ఆయన చెప్పే సత్యాలు చాలా లోక విరుద్ధంగా ఉంటాయి. ఆయన చెప్పే సత్యాలు ఎవ్వరూ జీర్ణించుకోలేరు, ఒక్కొక్క రకం చెప్తూ ఉంటాయి. ప్రతిదీ లోక విరుద్ధంగానే ఉంటాయి, అందరూ చేసేదానికి విరుద్ధంగా కనిపిస్తాయి. ఆయన విగ్రహం దేవుడు కాదు, విగ్రహాన్ని ఆరాధించడం కాదు, సత్యాన్ని ఆరాధించండి అని చెప్తున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఆయనకు ఎదురు తిరిగేవారు. ఎదురు తిరగడమే కాదు, దాడి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బజరంగ్ దళ్ వాళ్ళు కానీ, హిందూ భావాలు బాగా ఉన్నవారు కానీ ఆయనతో వాదించడం జరిగేది. కానీ దాడి కూడా చేసేవారు, చేయడం జరిగేది. ఆత్మస్థితిలో ఉన్న పత్రిజీ నిర్భయంగా తాను చెప్పదలుచుకున్న సత్యాన్ని చెప్పడమే కాదు, ఆ పరిస్థితిని అధిగమించడం కూడా జరిగేది. కారణం ఏంటంటే
సత్యం చెప్పేటప్పుడు నిర్భయంగా మనం సత్యాన్ని చెప్పేటప్పుడు ప్రకృతి సహకారం మీకు ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను. అటువంటప్పుడు వారికి ఎటువంటి సందర్భం ఎదురైనా ప్రకృతి సహకారంతో దాన్ని వాళ్ళు తేలిగ్గా అధిగమిస్తారు. నిజంగా పత్రి గారు ఒక్కరే అంతమంది ఎదురు తిరిగి మీదకు వస్తాయే ఎలా? సడన్గా, అది కూడా. కానీ ఆ ప్రకృతి సహకారంతో మరి ఆ పరిస్థితిని అధిగమించేవారు. నేను అదే చెప్తూ ఉంటాను. మీరు సత్యాన్ని పట్టుకోండి, సత్యాన్ని బోధించండి, సత్యంలో జీవించండి. ప్రకృతి యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాను. అంచేత మీకు ఒక్కటే చెప్తున్నాను. మీరు పురుషుడే కాదు, స్త్రీయే కాదు, బలహీనమైన శరీరం ఉన్న స్త్రీ అయినా సరే, ఎవరైనా సరే నిర్భయంగా ప్రవర్తించాలన్నా, జీవించాలన్నా ఆత్మస్థితి సంపాదించుకోవాలి. కనీసం బుద్ధిస్థితికైనా చేరుకోవాలి. దీనే చెప్పేది. దేనికి భయపడు. చాలామంది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కదాన్ని అల్లేనండి భీమవరం అంటారు. ఆహా, భీమవరం రావడానికే భయపడుతున్నారు అంటే మరి ఎలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏం చేయగలరు? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా డబ్బులు పోతాయి, నా బంగారం పోతుంది, లేకపోతే నాకు ఏదైనా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీకు ఒక్కటే చెప్తున్నాను నేను, మీ వల్ల ఎవరికి హాని జరగకపోతే, రాసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, మీ వల్ల ఎవరికి హాని జరగకపోతే ఎవరి వల్ల కూడా మీకు ఎటువంటి హాని జరగదు. మీరు ఎవరి ధనాన్ని కానీ డబ్బుని ఏదైనా సరే మోసగించి తీసుకోకపోతే, నష్టం కలిగించకపోతే, మీకున్న ధనానికి ఏ ఆపద లేదు. మీరు ఇతరులు మోసగిస్తే మీరింటికి ఎన్ని తాళాలు వేసినా మీది ఎవరో ఒకరు దోచుకుపోతారు. కానీ మీరెవ్వరిది పైసా ఆశించినప్పుడు, మోసగించినప్పుడు, ఏ కారణం చేతైనా సరే, మీరు తలుపులు బార్లా తీసి ఇంట్లో పడుకున్నా మీ ఇంట్లోకి ఎవ్వరు రారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైనా జరిగింది అంటే నువ్వేదో చేసావనే లెక్క. ఖచ్చితంగా చెప్తాను. కొంతమంది స్త్రీలని కిడ్నాపులు చేస్తున్నారు, బ్రోతల్ హౌసెస్కి అమ్మేస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళంతా? గత జన్మల్లో పురుషుడిగా రేపులు చేసి, అలా కిడ్నాపులు చేసి ఆ స్త్రీలను బాధించిన వాళ్లే
ఈ జన్మలో స్త్రీగా పుట్టి అలాంటి నరకం అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు ధర్మంగా ఉన్నప్పుడు, న్యాయంగా ఉన్నప్పుడు, నీతిగా జీవించినప్పుడు మీకెందుకు భయం? వాళ్ళని మీరు పోల్చుకుంటారండి. అలాంటి తప్పులు చేస్తే మీరు భయపడాలి. మీరు అలాంటి పనులు చేసేవాళ్ళ? అవి ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళు అలా చేస్తారు, ఆ పాఠాలు నేర్చుకుంటారు. అది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళకి జరుగుతుంది కాబట్టి నాకు జరుగుతుంది అనుకుంటారండి, పిచ్చోళ్ళు కాకపోతే. చెప్తున్నాను కదా, నేను 350 జన్మలు దాటున్నారు మీరు. ఇంకా అన్నీ అధిగమించేశారు. ఆ పాఠాలన్నీ అయిపోయినాయి మీకు. దోచుకోవడం, దోచుకోబడ్డం, రేపులు చేయడం, రేపు చేయబడ్డం అన్నీ అయిపోయినాయి. హత్య చేయడం, హత్య గావింపబడ్డం, కొట్టడం, కొట్టించుకోవడం అయిపోయినాయి. ఇప్పుడు మన స్థితి ఏంటంటే అవన్నీ కాదు మనది. ఇప్పుడు చక్కగా జ్ఞానం సంపాదించుకొని అసలు జన్మలేని స్థితే సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు ఆ గొడవలు మనకెందుకు ఉంటాయి? మనకెందుకు ఇంకా భయం? మూర్ఖులు అన్నమాట మీరు. ఇంకా మీలో ఉన్న మూర్ఖత్వం పోలేదు. నేను ఇన్ని జన్మలు ఉన్నాయన్నా కూడా మీకున్న మూర్ఖత్వం పోలా. అయితే మీకు ఏమైనా డౌట్ ఉండాలి, నేను ఏమైనా తప్పు చేసి ఉంటానేమో, ఒకవేళ ఉండుంటే ఇప్పుడు ఏమైనా అయిపోతుందేమో, నువ్వెంత ఇంటికాడున్నా అయ్యేది ఉంటాయి, అవ్వక మానదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చేసింది అనుభవించాల్సింది. అదే నేను చెప్పేది. నీ తరం కాదు తప్పించుకోవడం. చాలామంది బయటికి వెళ్తే ట్రాఫిక్లో యాక్సిడెంట్ అవుతే ఏ కాలు ఇరిగిపోద్ది అనుకుంటారు. ఇంట్లోనే ఉంటారు జాగ్రత్తగా. ఇంట్లో ఉంటే బాత్రూంలో పడి కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఆడికి జరగవలసింది తప్పించుకోవడానికి ఈడెవడండి? వీడెక్కడికి సాధ్యం అవుతుంది? అందుకే అంటాను నేను, నువ్వు ఎవ్వరూ ఏదీ జరగకూడదు, దేనికి భయపడకూడదు అంటే నీ వల్ల ఎవరికి కష్టం కానీ, నష్టం కానీ, హాని కానీ, హింస కానీ జరగకుండా జాగ్రత్త పడు. ఇదే నువ్వు చేయవలసింది. ఇక నీకేమీ జరగదు. ఆఖరికి చాలామంది చెప్తూ ఉంటారు, నా ఇంట్లో చీమలు వస్తున్నాయండి, బొజ్జింకలు వస్తున్నాయండి, ఎలకలు వస్తున్నాయండి అంటారు. వీటిని చంపకుండా నువ్వు జీవించు, ఏవి నీ జోలికి రావు. దోమలైనా సరే వస్తాయి మీ ఇంట్లోకి, నీ దగ్గరికి రావు. వచ్చినా నిన్ను కొట్టావు. ఆ స్థితి సంపాదించాలి. మీరు ఇంకా బుద్ధి స్థితికి రాకపోతే ఇలాంటివే ఆలోచిస్తారు. అది నన్ను ఏమైనా చేసేస్తుందేమో, ఇది నన్ను ఏమైనా హాని చేస్తుందేమో. ఆ ఎలకలు తీసి బయట వదిలేయి, చంపకో, మందెట్టకో. ఆ బొజ్జింకల్ని పట్టుకుని బయటకు తీసేయి, చాట్లో ఎత్తేయి. నువ్వు అలా చేయగా ఇటువంటి పరిస్థితుల్లో వాటిని చంపాలనే భావం నీలో లేకపోతే అవి ఏవీ నీ జోలికి రావు. నీ భావాన్ని గ్రహించగలిగే శక్తి వాటన్నిటికీ ఉంది.
నీకే లేదు వాటి భావాన్ని గ్రహించే శక్తి. పామైనా సరే, ఏ జంతువైనా సరే మీరు గమనించండి, మీకు ఎదురుపడినప్పుడు మీ కళ్ళలోకి చూస్తాయి. మీ కళ్ళ ద్వారా మీ భావాన్ని అవి గ్రహిస్తాయి. నువ్వు హాని చేసే ఉద్దేశంలో ఉన్నావా, హాని చేయని ఉద్దేశంలో ఉన్నావా అని అవి చూస్తాయి. నీ భయం కొద్దీ నువ్వేం చేస్తావంటే దాన్ని కర్రతో కొట్టాలా, చంపాలా ఇలా ఆలోచిస్తావు. ఎప్పుడైతే నీలో దాన్ని హాని చెయ్యాలనే భావం నీలో దానికి కనిపిస్తుందో, నువ్వు హాని చేసే లోపులోనే అది నీ మీద ఎదుర్కొంటుంది, నీ మీద అటాక్ చేస్తుంది. అంచేత ధర్మంగా జీవించే వాళ్ళకి భయపడవలసిన పని లేదు, నిర్భయంగా జీవించవచ్చు. అది దానికోసమే ఇవన్నీ నేర్చుకుంటున్నాం మనం. ఎందుకు క్లాసులు రావడం, ఇవన్నీ ఎండవు ఎందుకు పొద్దున్నే భీమవరం రావడం దేనికి? ఇంకా అందరూ జీవిస్తారు. బతకడం గొప్ప కాదు, ఎంతకాలం బతికేమన్నది కాదు, ఎలా బతికేమో అన్నది రాసుకోండి. ఎంతకాలం బతికేమో అన్నది కాదు, ఎలా బతికేమన్నది ముఖ్యం. భయపడుతూ, అన్నిటికీ భయపడుతూ, ఎప్పుడు ఆందోళన పడుతూ, అశాంతిగా, దుఃఖంతో ఏంటా జీవితం, ఎందుకా జీవితం, దాన్ని మళ్ళీ బతకాలా, 100 ఏళ్ళు బతకాలా ఇలాగా? ఖచ్చితంగా చెప్తున్నాను నేను, రండి భీమవరం. కొన్ని నెలల పాటు మీరు తీవ్రమైన సాధన చేయండి, బుద్ధి స్థితికి రండి, మీలో ఎంత మార్పు వస్తుందో చూడండి. మీరు ధైర్యంగా జీవించడం కాదు, నిర్భయంగా ప్రవర్తించడం కాదు, అందరినీ ఆ రకంగా జీవింపచేస్తారు. ఇక్కడ స్త్రీయా పురుషుడా అది కాదు, అంచేత మరి రేపు పురుష జన్మల్లో నేర్చుకునే ఇంకొక లక్షణం గురించి తెలుసుకుందాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు భీమవరం రావాలనుకున్నా ముందు మన సింధూర నెంబర్కి ఫోన్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. ఇదివరకుట్లా లేదు, చాలా అడ్వాన్స్గా అయిపోతున్నాయి. ఎంత ముందు చేయించుకుంటే వారికి అంత అవకాశం ఉంటుంది. అక్కడ ఒక రకంగా గోల్డెన్ ఆపర్చునిటీ, భీమవరానికి మీకు అవకాశం దొరికింది అంటే సింధూర నంబర్ చెప్తాను, 8555995217. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఊరికే ఎంతో జీవితం ఉందనుకుంటున్నారు, ఉన్నది కొద్ది కాలమే. ఎప్పుడు ఎవరో నిష్క్రమిస్తాడో తెలియదు. ఈ లోపులోనే కొంత ఈ లక్షణాలు సంపాదించుకోండి, జీవితాన్ని మార్చుకోండి. చేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.